రేపు ఛాంపియన్ ట్రోఫీ ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఉంది. ఎలా ఉండబోతుంది మ్యాచ్? మీకు ఎలా అనిపిస్తుంది? ఏది గెలుస్తాను? మ్యాచ్ అయితే బాగా టక్కఫర్గానే ఉంటుంది. ఎందుకంటే దుబాయ్ స్టేడియం చూసాం మనం లాస్ట్ సెమీఫైనల్కి ముందు. అయితే అక్కడ కూడా చూసాం దాదాపు 50 పరుగుల డిస్టెన్స్లో ఇండియా గెలిచింది. అయితే స్పిన్నర్లు బాగా ఆదుకున్నారు ఇండియాని. ఇంకా వరుణ్ చక్రవర్తి అయితే 5 వికెట్లు తీశాడు. తర్వాత లాస్ట్ మ్యాచ్లో చూస్తాం ఆసీస్లీ హెడ్ వికెట్ తీసి కూడా వరుణ్ చక్రవర్తి ఎంతగానో ఇండియాకి సపోర్ట్ చేశాడు. అయితే రేపు జరగబోయే ఛాంపియన్ ట్రోఫీ ఇండియాలో మోస్ట్ క్యాప్టెన్ ఫస్ట్ ఓపెనర్ రోహిత్ శర్మ నిలబడాలా. ఆయన స్టాండర్డ్ ఇచ్చిన తర్వాత కోహ్లీ చాలా మంచి ప్లేయర్సే, ఇండియా మంచి టీమే ఉంది కాబట్టి ఇండియా డెఫినెట్గా గెలవచ్చు. ఎందుకంటే అయితే సెకండ్ బ్యాటింగ్ తీసుకునేది బెస్ట్ ఉంటుంది ఆ పిచ్లో. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాము అదే పిచ్లోనే పాకిస్తాన్ ఓడించారు. ఇంకా తర్వాత న్యూజిలాండ్ని ఆల్రెడీ ఒకసారి ఓడించారు. నెక్స్ట్ రేపు కూడా ఓడే అవకాశాలు న్యూజిలాండ్కి ఎప్పుడైతే స్పిన్నర్లు బాగా ఆకట్టుకుంటారో, ఇంకా హార్దిక్ పాండ్యా కూడా మంచిగా ఆడతాడు కాబట్టి ఇండియా గెలిచే డెఫినెట్ ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా మందే ఉండాలి, ఇండియాదే ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.